ఎన్నో కష్టాలని దాటిన పోలీస్ ఆఫీసర్ ఒకరైతే ప్రస్తుత కష్టాలని ఎదుర్కొంటున్న పోలీస్ ఆఫీసర్ మరొకరు. ఆ ఇద్దరి జీవితాల్లోని ఒకరోజు సంభాషణే మా ఈ చిత్రం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 40 సంవత్సరాల తర్వాత దొరికిన సంతోషం రా ఇది. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాం. ఈ కరోనా ప్రభావం వల్ల ఎవరికి ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం బోలెడని జ్ఞాపకాలు మిగిలినాయి. ఫేస్బుక్, వాట్సాప్లో కనబడే నా పిల్లలు నా కళ్ళ ముందుంటే ఆ అనుభూతే వేరు, ఆ సంతోషమే వేరు. నా మనవళ్ళు, నా మనవరాలు చేసే అల్లరి, వాళ్ళ సంతోషం చూస్తుంటే రోజులన్నీ ఇట్లే గడిచిపోతున్నాయి. పొద్దున లేవగానే బాయికాడికి వెళ్ళి ఈ పచ్చడి పొలాలను చూసుకుంటూ, ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, నా భార్య కళ్ళలో ఆనందం నింపుతూ, పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ, నా తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ, ఏ ఒక్కరిని బయటికి రాకుండా కాపాడుకుంటూ ఈ జీవితాన్ని హాయిగా గడుపుతున్నా. సరే, మీరెట్లన్నారా ఇప్పుడు? మరి మంచిగానే ఉన్నా, కానీ మళ్ళీ రేపు డ్యూటీకి పోవాలి. సరే, మరి డ్యూటీ ఎట్లా నడుస్తుంది? చూస్తున్నావుగా, నా ఈ 30 సంవత్సరాల సర్వీసులో ఇలాంటి రోజు అస్సలు చూడలేదు. ఒకవైపు జనాల ప్రాణాలు కాపాడుతూ, మరోవైపు నా ప్రాణాలు పణంగా పెడుతూ, ఇంకోవైపు కుటుంబాన్ని సంరక్షించుకుంటూ గడుపుతున్నా. తినడానికి భయపడుతూ, పడుకోవడానికి ఆలోచిస్తూ, అధికారుల ఆదేశాలను పాటిస్తూ గడిచే ప్రతిరోజు ఓ పెద్ద సవాలుగా మారింది. వీటన్నిటి మధ్య నలుగుతూ బాధ్యతల్ని నిర్వహిస్తున్న మమ్మల్ని ప్రజలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, కొడుతున్నారు అంటున్నారు. కానీ రోడ్లపై బాధ్యత మరిచి షికారులు చేస్తున్న అజ్ఞానులని నిలువరించే ప్రయత్నంలో తీసుకుంటున్న కొన్ని కఠినమైన చర్యల వల్ల ఎవరినైనా కొట్టాల్సి వస్తే నా సొంత పిల్లల్ని కొడుతున్నట్టు అనిపించిన ప్రతి ఒక్కరిని కాపాడుతున్నా అనే భావన కలుగుతుంది. అదే బాధ్యతగా ఒక నిబద్ధతతో పనిచేస్తున్నా. సరే, డ్యూటీలు బాగా చేసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త. టేక్ కేర్. కనిపించని నాలుగో సింహం పోలీసే అయినా ఆ పోలీస్ వెనక కనిపించని కోణాలు ఎన్నెన్నో. పోలీస్ అంటే పవర్ మాత్రమే కాదు, అదో బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క పోలీస్కి మా ఈ చిత్రం అంకితం.